నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ కాంగ్రెస్లో ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఎవరి మీద కత్తులు నూరుతారో అర్థం కాని పరిస్థితి. మొన్నటి దాకా సైలెంట్గా ఉన్న నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా స్వరం పెంచుతున్నారు. సొంత ప్రభుత్వంపైనే, సొంత పార్టీ నేతలపైనే డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకొచ్చిన పంచాయతీ కాంగ్రెస్లో రచ్చరేపుతుంది. ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది, మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్లకు ఇబ్బందులు వస్తున్నాయి అంటూ ఆయన చేసిన కామెంట్స్ పై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయితే, సీన్ కట్ చేస్తే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏకంగా పిసిసి చీఫ్ కే షాక్ ఇస్తూ రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ గా నిలబడ్డారు. అసలు రాజగోపాల్ రెడ్డి ఏమన్నారు, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వెనకేసుకొస్తూ ఇచ్చిన ఆ అంశం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన అమరవీరుల ఆత్మ ఏడుస్తుండొచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి లేని వారు ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్ర పాలకుల మోకాళ్ళు చేతులు నాకి నీళ్లు తాగేటోళ్లే మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు, ఇది నిజం కాదా అంటూ రాజగోపాల్ రెడ్డి సంధించిన ఈ ప్రశ్నలు నేరుగా ఎవరిని టార్గెట్ చేశాయో పొలిటికల్ సర్కిల్స్ లో అందరికీ అర్థమవుతుంది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ లో సెగలు రేపుతుండటంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం కొత్త పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సొంత ప్రభుత్వంపై, పార్టీ నేతలపై ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం కరెక్ట్ కాదని, కాంగ్రెస్ నేతలు ఎవరూ కోమటిరెడ్డిలా మాట్లాడొద్దంటూ ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి డ్యామేజ్ చేసేలా ఎవరైనా కామెంట్స్ చేస్తే అధిష్టానం చూస్తూ ఊరుకోదని ఇండైరెక్ట్గా హెచ్చరించారు. దీంతో రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్కు ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందని అంతా అనుకున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. పిసిసి చీఫ్ వార్నింగ్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. పిసిసి మాటలను పక్కన పెట్టి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్తో తాను 100% ఏకీభవిస్తున్నానంటూ ఏకంగా ఆయనకే మద్దతు పలికారు. రాజగోపాల్ రెడ్డి మాటల్లో తప్పులేదు, పార్టీ కోసం ఒక్కోసారి కటువుగా మాట్లాడక తప్పదు అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఒక అగ్నిపర్వతం లాంటి వాడు. ఆయనకు కోపం వచ్చిందంటే అది అగ్నిపర్వతం బర్స్ట్ అయినట్టే, బర్స్ట్ అవుతుంది అంటూ పవర్ఫుల్ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు అనిరుద్ రెడ్డి. ఆయన పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదని, మంత్రి పదవి కావాలంటే 2 ఏళ్ల క్రితమే కొట్లాడేవాడని సర్టిఫికేట్ ఇచ్చారు. వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఏదైతే నేను ఇప్పుడు అవినీతి పైన మాట్లాడినాను, ఆయన కూడా అవినీతి పైన మాట్లాడినాడు. అవినీతి పైన మాట్లాడి మన పార్టీ బాగుండాలని మాట్లాడినాడు. నాకు ఎక్కడ తప్పనేది మాత్రం అనిపించలేదు. రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఒక పర్వతం అంటే ఒక వాల్కానో. ఆయన కోపం వచ్చిందంటే అది అగ్నిపర్వతం బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అవుతుంది. ఆయన ఎప్పుడైనా కానీ మంత్రి పదవి కోసం నాకు కావాలని చెప్పి కొట్లాడలేదు, అడగలేదు. 2.5 సంవత్సరాలు అయింది. అయి ఉంటే అప్పుడే కొట్లాడుతుండే. ఆయన ప్రజల గురించి ఇష్యూస్ పైన అడుగుతున్నాడు, దానికి తప్పేం లేదు. నేను కూడా చాలా ఇష్యూస్ గురించి మాట్లాడినాను. ఇష్యూస్ ఉన్నాయి, అది మేము ఇష్యూస్ కరెక్ట్ చేసుకుంటే మా పార్టీకే మంచి పేరు వస్తుంది కదా. అధికారులు కొంతమంది అవినీతి చేసిన దానివల్ల అది ప్రభుత్వం పైన పడుతుంది. ఆల్రెడీ అనిరుద్ రెడ్డి ఇక్కడితో ఆగలేదు. కాంగ్రెస్ హైకమాండ్ కే సూటిగా ఒక మెసేజ్ పాస్ చేశారు. రాజగోపాల్ రెడ్డి ప్రజల సమస్యల గురించే మాట్లాడుతున్నారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని, ఆ సమస్యలను కరెక్ట్గా సాల్వ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకే మంచి పేరు వస్తుంది కదా అని అనిరుద్ రాజుకు తీశారు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న ఇలాంటి నాయకుల సలహాలను, సూచనలను అధిష్టానం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంటే రాజగోపాల్ రెడ్డి చేస్తున్న పోరాటం కరెక్టేనని, పార్టీ పెద్దలు ఆయన వాయిస్ వినాలని డైరెక్ట్గా అధిష్టానానికి ఒక సిగ్నల్ ఇచ్చారు. చూశారుగా, ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్లో అసంతృప్తుల స్వరం క్రమంగా పెరుగుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. మరి పిసిసి వార్నింగ్ తర్వాత కూడా ఎమ్మెల్యేలు ఇలా బహిరంగంగా మద్దతు తెలపడాన్ని హైకమాండ్ ఎలా తీసుకుంటుంది? రాజగోపాల్ రెడ్డి లాంటి అగ్నిపర్వతాన్ని కూల్చేయడానికి రేవంత్ రెడ్డి వేసే మాస్టర్ స్కెచ్ ఏంటి? ఈ అసమ్మతి రాగాలు ఇంకెంత దూరం వెళ్తాయి? రాబోయే రోజుల్లో గాంధీ భవన్ ఇంకెన్ని సంచలనాలకు వేదిక కాబోతుందో వేచి చూడాల్సిందే.